ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాజ్ఞానం, దేవుడు తన పిల్లలతో మాట్లాడిన చెప్పవలసిన వాస్తవాలు ఈ భూమి మీద బ్రతికిన మానవాళి తన కోసం ఎలా బ్రతకాలి అనే ఆలోచనతో ఎన్నో కలలు కన్నాడు. మన కోసం ఎన్నో కలలు కన్నాడు. భూమి మీద మనము ఊహ తెలిసినప్పటి నుంచి చావుకు లోనైన చివరి క్షణం వరకు మనం తెలుసుకోవలసిన ఎన్నో విషయాలను ఆయన 66 పుస్తకాలుగా మనకిచ్చాడు, మన చేతుల్లో పెట్టాడు. ఎవ్వరికి దేవుని పుస్తకం లేకుండా, బైబిల్ లేకుండా ఏ దేశంలోనైనా ఏ భాషలోనైనా అందరి చేతుల్లోకి ఆయన పెట్టాడు. నిజంగా ఈ బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం మానవ భక్తి జీవితాలకు ఆధారపడి బ్రతికినంతకాలం ఆ మాటలలోని మాధుర్యాన్ని తెలుసుకుంటూ తండ్రి కొరకు బ్రతకాలని తండ్రి చిరకాల వాంఛ. కానీ మనుష్యులు ప్రపంచంలో బైబిల్ను ముట్టకుండా, చూడకుండా, చదవకుండా, వినకుండా, బ్రతకకుండా ఈరోజు ప్రపంచ ప్రజలు భూమి మీద బతుకుతున్నారు. అది చాలా విచారకరం. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు ఎప్పుడు చదువుతారు, వీళ్ళు ఎప్పుడు గ్రహిస్తారు, వీళ్ళకి ఎవరు చెబుతారు అనే మానసిక ఒత్తిడితో నలిగిపోతూ ఉంటాను. ఏం చెయ్యలేక మన సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు, ఏమండి మేము వెళతాం, మేము సువార్త చెప్పడానికి వెళతాం అని అడిగినప్పుడు వాళ్ళని వద్దట్టనండి, మీరు వెళ్ళకండి అంటున్నాను. ఎందుకంటే వెళ్ళి చెబితే కొడుతున్నారు, బైబిల్ చింపేస్తున్నారు, మనం ఇచ్చే కరపత్రాలు చింపేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే దేవుని మాటలు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి చంపేస్తున్నారు. కొన్ని దేశాల్లో యేసుక్రీస్తు వారు ప్రారంభ శతాబ్దంలో భూమి మీదకి వచ్చి మార్కు సువార్త 6వ అధ్యాయం
34వ వచనంలో ఆయన ఏమంటున్నారో ఒకసారి, ఏమని వ్రాసారో బైబిల్లో ఒకసారి చూడండి. మార్క్సు వార్త 6వ అధ్యాయం 34. యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, చాలా మంది వచ్చారట దేవుని మాటలు వినడానికి. ప్రారంభ క్రీస్తు కాలం. చాలా మంది వచ్చారు. విస్తారమైన గొప్ప జనసమూహమును జనసమూహము చూచి, వాళ్ళని యేసుక్రీస్తు వారు చూచి, వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వాళ్ళ మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. కనికరపడిన తరువాత వారికి అనేక సంగతులు బోధింపసాగాను. కొద్ది కాలం బ్రతికే ప్రజలు మరికొద్ది కాలంలోనే చనిపోతున్నారు. ఇప్పుడు మరీ ఎక్కువగా ఉన్నారు. 20 ఏళ్ళు వచ్చేసరికి మరో 20-30 ఏళ్లలో చచ్చిపోతారు వాళ్ళు. హృదయ విదారకమైన బాధ దేవుని యేసుక్రీస్తుది. చాలా బాధపడిపోతున్నారట. కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున, కాపరి మేపే ఆయన యజమాని, కాపరి వాక్యం చెప్పేవాళ్ళు. మీకు వాక్యం చెప్పేవాళ్లే తండ్రులు, మీకు వాక్యం చెప్పేవాళ్లే కాపరులు, మీకు వాక్యం చెప్పి కనికరపడేవాళ్లే మీకు కావలసిన వారు. అనేక మందిని చూచి ఆయనకున్న బాధ, ఈరోజు 840 కోట్లు, సుమారు 250 దేశాల్లో ప్రపంచ ప్రజలు 840 కోట్లు. వాళ్ళకి ఎవరైనా బైబిల్ చెప్తున్నారా? అమ్మా నాన్నలు పిల్లలకు పోషకాహారం పెట్టాలి, వాళ్ళకిష్టమైన భోజనం పెట్టాలి, రుచికరమైన భోజనం పెట్టాలి, శరీరానికి బలాన్నిచ్చే ఆహారమే పెట్టాలి. చాలా మంది తల్లులు బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళు పాలివ్వరు. కారణం ఏంటో తెలుసా? తాము అందంగా కనిపించాలి అని. పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి తల్లిపాలే బిడ్డకు ప్రధానం.
నేటి తరాలలో ఉన్న కొందరు స్త్రీమూర్తులు తల్లులై సంపూర్ణమైన దేవుడిచ్చే పోషకాహారం పాలు వాళ్ళివ్వరు. ఎందుకంటే వాళ్ళ గ్లామర్ డ్యామేజ్ అవుతుందని. కోట్లు సంపాదించాలనే దురుద్దేశంతో కొంతమంది నటించే ఆడవాళ్ళు పిల్లలు కూడా కనరు. కంటే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి జవసత్వాలు కృంగిపోయి వాళ్ళ ఫేస్కున్న గ్లామర్ డ్యామేజ్ అవుతుందని వాళ్ళ వీర్యాన్ని, భర్త వీర్యాన్ని అండం లేదా కలిసిన అండాన్ని ఏదో ఒక తల్లి గర్భంలో ప్రవేశపెట్టి ఆమెకు డబ్బిచ్చి పెంచి పోషిస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా కాలం గ్లామర్గా ఉండి సినిమాలు పోకుండా కాపాడుకుంటారు. చూసారా కన్నవాళ్ళ ప్రేమ. కాని మన తండ్రి మన ఆత్మలు భూమి మీద దేవుని కొరకు బ్రతికి వాళ్ళు మరణించిన తరువాత దేవుని జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తు వచ్చినంత వరకు భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ యేసుతో కలిసి పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది దేవుని కోరిక, దేవుని సంకల్పం. దీనికి భిన్నంగా మంచి పోషకాహారం, ఆత్మీయ ఆహారం, జీవము గల వాక్యమే మన ఆత్మలకు ఆహారం. ఈ ఆహారాన్ని మన కన్న తండ్రి ఎంత బైబిలు, 66 పుస్తకాలు, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని లక్షల వచనాలు, ఎన్ని భాషలు, సంపూర్ణమైన జీవాహారాన్ని 66 పుస్తకాలుగా భద్రపరచి వేల సంవత్సరాలుగా ఈరోజు మన చేతుల్లో పెట్టాడు. చక్కగా తెచ్చుకుంటారు కదా బైబిల్, మంచిది. బైబిల్ను భద్రపరచుకోండి. అది మీకు పోషకాహారం. తల్లి ఇవ్వలేనిది, తండ్రి ఇవ్వలేనిది. దేవాది దేవుడే, పరలోకముందున్న తండ్రి ఏదేను వనానికి వచ్చాడు. తనలో ఉన్న జీవాన్ని తల్లి ఇవ్వకపోవచ్చు, తండ్రి ఇవ్వకపోవచ్చు, దేవుడు మాత్రం ఇవ్వకుండా భద్రపరచలేదు. ఆదికాండంలో మొదటి అధ్యాయములో
రెండో అధ్యాయంలో, ఆదికాండం 2వ అధ్యాయంలో నేలమంటితో నరుని నేలమంటితో 7వ వచనం. 7వ వచనం 2వ అధ్యాయం. దేవుడైన యెహోవా ఆదికాండం 2వ అధ్యాయం జాగ్రత్తగా చూడాలి. 2వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా నేలమంటితో తాను చేసిన, కష్టపడి చేశాడు ఆయన. ఈ ప్రకృతిని ఎలా చేశాడు? కష్టపడ్డాడు. దేవుడు కష్టపడ్డాడా? దేవుడికి కష్టం తెలుసా అని మీ అనుమానాలు ఉండొచ్చు. విశ్రాంతి కష్టపడేవాడికా, కష్టం లేనివాడికా? విశ్రాంతి అనేది అలసిపోతే కూర్చుంటారు, అమ్మయ్య అలసిపోయాను. అలసిపోయిన వారు విశ్రాంతి తీసుకుంటారు కానీ, కష్టపడేవారు విశ్రాంతి తీసుకుంటారు కానీ, కష్టం లేని దేవుడికి విశ్రాంతి ఎందుకని చాలా మంది ప్రశ్నిస్తారు. ఆయన 6 దినములు కష్టపడిన తర్వాత 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు అని ఉంటుంది. కష్టపడ్డాడు. మన కోసం కష్టపడ్డాడా రా? ఎవ్వరి కోసమో కాదు, మన కోసం. మన తండ్రి, మనలను కన్న తండ్రి, మనలను ప్రేమించిన తండ్రి, మన కొరకు తన కుమారుని బలిగా చేసిన మన కన్న తండ్రి, పరలోకపు తండ్రి కష్టపడి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. సృష్టి కార్యక్రమం అంతా చేసి 6వ దినమున నేలమంటితో నరుని నిర్మించి నిర్మాణం. మీరు నిర్మింపబడిన వారు. మట్టి కొండలు చేయటం కాదు, మట్టి పాత్రలు చేయడం కాదు, నిర్మించాడు. నిర్మాణాలంటే పెద్ద పెద్ద వంతెనలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీసు, ఆకాశాన్నంటే హర్మ్యానాలు కడుతున్నారు ఇప్పుడు. అంతస్తుల భవనాలు, నిర్మాణాలు అంటారు వాటిని. నిర్మాణము చేయటం కాదు, చేయుట అనే చిన్న పదం నిర్మాణానికి వాడకూడదు. చేయుటకు అనే పదం వాడకూడదు. నేల నుండి నేలమంటితో నరుని నిర్మించి అన్నది చూడండి మీ బైబిల్లో. నిర్మాణం అది, చేయటం కాదు. నేలమంటితో నరుని చేసి అని చెప్పలేదు ఆయన. నేలమంటితో నరుని నిర్మించి. పెద్ద నిర్మాణం. ఏమనుకుంటున్నారు? దేవుడు చేసిన మానవ ఆకారమైన ఈ మట్టి బొమ్మ నిర్మాణం సుమా. ఇది కుమ్మరుడు చక్రం మీద పెట్టి మట్టి పాత్రలు చేసినట్టు చేయలేదు మనల్ని. నిర్మాణం. అందుకే మన కళ్ళు పోతే, కళ్ళు నేత్రాలు మనకు ఎక్కడ అమ్మరు ప్రపంచంలో. మెదడు పోతే మెదడులు అమ్మరు. మనుష్యులు నిర్మించలేరు వాటిని.
ఇంకొక మనిషిది తీసివేయాలి. అవి దేవుడు చేసినవే. దేవుడు చేసినవి మనుషులు చెయ్యలేరు, అది మర్చిపోకండి. దేవుడు చేసినవి మనుష్యుడు చెయ్యలేడు. కనుక నీ శరీరంలో ఏ పార్ట్ పోయినా మరొక శరీరంలో చనిపోయే ముందు వాళ్ళు ఇచ్చిన పార్ట్లు 2 గంటల్లో తీసుకొచ్చి మళ్ళా నీకు అతికించాలి. 2 hours ఓన్లీ. బై ఫ్లైట్, బై హెలికాప్టర్, బస్సుల్లో ట్రైన్లో తీసుకొస్తే ఉండవు అవి. రోడ్డు మీద యాక్సిడెంట్లో చనిపోయిన అనేక మంది వాళ్ళ శరీరంలో ఉన్న అవయవాలని దానం చేస్తారు. కనుక జాగ్రత్త, మీ అవయవాలు పోతే రావు. పిచ్చివాళ్ళు రోడ్ల మీద రై 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 అనుకొని మలుపులు తిప్పుకొని బస్సులు దాటించి, కారులు దాటించి అటు చూసి ఏమనుకుంటామో తెలుసా? ఒరే, ఒక్కట పోయినా దొరకదురా, ఎందుకురా ఆ వేగం? ఎలాగా వెళ్తావు కదా, నెమ్మదిగానైనా వెళ్తావు, ఎందుకంత వేగం? అందుకే ట్రాఫిక్ వాళ్ళు లారీలు వెనక, బస్సు వెనక ఏం రాయిస్తుంటారు? స్పీడ్ ఈజ్ డెత్ అని ఉంటది చూడండి. బస్సులు వెనకతలు కానీ, లారీలు వెనకతలు కానీ. స్పీడ్ థ్రిల్ బట్ కిల్. చచ్చిపోతావురా. ఎందుకు చెప్తున్నారు చచ్చిపోతావని? పోతే దొరకవు కదా. పోతే దొరకవు. పళ్ళు ఊడిపోయినా అనుకోండి, కట్టుడు పళ్ళే తప్ప నీకు మళ్ళీ పళ్ళు రావు. కట్టుడు పళ్ళే వస్తాయి నీకు, పెట్టుకోవాలి, మళ్ళీ ఊడిపోతుంటాయి. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. కనుక వేగంగా వెళ్ళకండి. వేగంగా చెప్పాను, మనలందరితో కూడా చెప్తాను, నెమ్మదిగా వెళ్ళండి, సేఫ్గా సురక్షితంగా వెళ్ళండి. ఎందుకంటే కారు స్పేర్ పార్ట్స్ అమ్మినట్టు, విమానం స్పేర్ పార్ట్స్ అమ్మినట్టు, అంటే వేరే వస్తువులు. ఇన్నాళ్ళు నిబ్బులు ఉండేవి నా చిన్నప్పుడు, పెన్నులో ఇంకు పెన్నులు ఉండేవి, నిబ్బుతో రాసేవాళ్ళం. మళ్ళా నిబ్బు పోయిందనుకోండి, మళ్ళా కొత్త నిబ్బు కొనుక్కుంటాం బజార్లో. కానీ అవయవాలు దొరకవు. గుండె, కిడ్నీలు, ఇవేవి దొరకవు మార్కెట్లో. దేవుడు నేలమంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రమును ముక్కు పెట్టాడు కదా. హార్ట్ స్ట్రోక్ వచ్చి ఊపిరి ఆగిపోద్ది. అంటే గుండె కొట్టుకోవటం మానేస్తుంది. కొట్టుకోవటం మానేగానే ఏం చేస్తారో తెలుసా? గుండె మీద 2 చేతులు పెట్టి పడుకోబెట్టి ఇలా నొక్కుతారు. గాలి స్టక్ అయిపోయింది.
శరీరంలో ప్రాణవాయువు గుండెకి అందించే సిస్టమ్ ఆగిపోయింది. దాన్ని నొక్కుతారు పడుకోబెట్టి బలవంతంగా. ఒకసారి మునిగిపోయిన వాళ్ళు నీళ్లు తాగేస్తారు. మునిగిపోయిన వాళ్ళు నీళ్లు తాగేస్తారు. ఆ నీళ్లు లోపలికి వెళ్ళి స్టాక్ అయిపోతాయి, మూవ్ అవ్వవు. అప్పుడు నొక్కుతారు బయటకు వచ్చేటానికి. అప్పుడు లబ్ డబ్ లబ్ డబ్ అని స్టార్ట్ అవుతుంది. దేవుడు కూడా ప్రాణం లేని బొమ్మను చేసిన తర్వాత మొదటి మానవుడైన ఆదాము మట్టి బొమ్మ దగ్గరకు వచ్చి ఆయన ముక్కు దగ్గర ఏం చేశాడు? వాని నాసికారంధ్రముల గుండా జీవవాయువును ఊదగా జీవవాయువును, అంటే ప్రాణవాయువు, ప్రాణవాయువును ఊదాడు. ఇందులో రెండు వచ్చాయి మనకి. దేవుడు ఊదిన ఆ ఊదుడులో ఒకటి ప్రాణవాయువు వచ్చింది, ఒకటి దేవుని ఆత్మే తనలో ఉన్నది మనిషిలో ప్రవేశపెట్టాడు. ఒకటి ఆత్మ, రెండు ప్రాణవాయువు. అంతేస్తారు అప్పుడు, అంతే కదా, అమ్మయ్యా అనుకుంటాం. అప్పుడు దేవుడు తనలోని జీవాన్ని ఊదాడు గనక మనిషి కోమాలో ఉన్నోడైనా బతుకుతాడు. కోమాలోకి వెళ్ళిపోతాడే, బతుకుతాడు. కానీ అవయవాలు పనికిరావు, పని చెయ్యవు. మీరు అనుకోవచ్చు, ఏంటండి అయ్యగారు మాకు సైన్స్ చెప్తున్నారా అని. అమాయకులారా, ఈరోజు శాస్త్రం అనేది పుట్టింది, అది దేవుడు రాయించిన 66 పుస్తకాలలోనే భద్రపరిచింది. అది దేవుడు రాయించిన శాస్త్రం. అందుకే చెప్పమంటున్నాడు. అనేక మంది వచ్చారు పాపం, వాళ్ళకి కాపరు లేని గొర్రెలు. ఏమంటున్నాడు? మార్కు సువార్త 5:34 యేసు వచ్చి విస్తారమైన ఆ జనసమూహములను చూచి, వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. అందుకే చెప్పాడు, అందుకే నేర్చుకున్నాడు చిన్నప్పుడు పిడి సుందరరావు. 12 ఏళ్ల వయస్సు నుంచి కష్టపడి చదువుకున్నా తెలుసా బైబిల్. మీరు ఎలా ఎంతసేపు చదువుతారు? ఎవరు చదవరు. నెంబర్ 1 ఎవరు చదవరు. నెంబరు 2వ స్థానానికి వెళ్తే ఏదో కొంతమంది లేచి మంచం మీద నుంచి ఏదో మనసులో ఏదో అనుకుని దండం పెట్టేసి లేచిపోతారు. మరికొంతమంది బైబిల్ ఇలా విప్పి వాళ్ళ కళ్ళ ముందు ఏది కనిపిస్తే అది చదివేసి మూసేస్తారు. అయిపోయింది, వచ్చింది బైబిల్. మీ పాఠాలైతే, మీ పిల్లల పాఠాలైతే వాడిని అర్ధరాత్రి వరకు పడుకోబెట్టకుండా చదవండ్రా అని కొట్టి 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 చదివించి, ఏటి బడిలో పుస్తకాలు ఇవేం చేస్తాయి? జీవాన్నిస్తాయా, ప్రాణాన్నిస్తాయా? జానడి నాలికి, బెత్తెడు కడుపుకి కూడిస్తుంది అంతే, అంతకంటే ఎక్కువ చేయదు మీరు తినే తిండి. అవి బర్గర్లైనా బాంబులైనా.
అయ్యే చీకు తింటారు మీరు. ఏవి తింటారు లొట్టలు వేసుకొని? ఉం? ఇవాళ ఇంచుమించు నాన్ వెజిటేరియన్ వండుకుంటారు. మనసు లాగిస్తుంటే తొందరగా గుడైపోయి వెళ్ళిపోవాలని. తినేయాలి. కొలుసుకోండి మీ పొట్టని, జానడే ఉంటది. దారిలో నాలుకని ఒకటి ఉంది, కూరేస్తారు. బెత్తెడు నాలుక, జానడు పొట్ట. చచ్చాక 3 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడవు. మన కొలతలవి, టైలర్కి ఇచ్చే కొలతలు కాదు, అవి మన కొలతలు. దేవుడు విస్తారమైన ఆ జనసమూహమును చూచి, వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున, అంటే వాక్యం చెప్పేవాళ్ళు లేరట వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇక్కడ గుడిలో ప్రసంగాన్ని వినడానికి రాలేదు, బడిలో పాఠం నేర్చుకోవటానికి వచ్చారు ఇక్కడికి. మర్చిపోకండి, పిడి సుందర్రావుది గుడి కాదు, బడి. ఏ బడి? బైబిలు పాఠాలు నేర్పించే బడి, జీవాహారాన్ని తినిపించే బడి. ఇది మీ బుర్రలోకి వెళ్ళిపోవాలి. ఆయన ఊదగానే ప్రాణము వెళ్ళింది, జీవము వెళ్ళింది. ఏదో భూమి మీద ఉన్న తల్లిదండ్రుల్లాగా వాళ్ళ గ్లామర్ బౌద్ధనం, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఏమంటారు దాన్ని, ఆ పొంగులు పోతాయనో, పొంగులు లేనివారు కూడా ఇంజక్షన్లు వేసుకున్న సినిమా యాక్టర్లు శరీరంలో పొంగులు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు నిండుగా కనబడాలని స్క్రీన్ మీద. పిల్లల కోసం కాదా? అమ్మమ్మ, పిల్లలు పుట్టేస్తే నేను సన్నగా అయిపోతాను, నా ముఖంలో కళాకాంతులు పోతాయి. కానీ దేవుడు అలా దాచుకోలేదు తన బలాన్ని. దేవుడు తన బలాన్ని దాచుకోలేదు. బొమ్మను చేసిన తర్వాత ఆ దేవుడే తనలో ఉన్న జీవాత్మను కూడా ప్రవేశపెట్టాడు. అందుకే కోమాలో ఉన్నవాడు మాట్లాడకపోయినా, చూడకపోయినా, వినకపోయినా ప్రాణం ఉంది, జీవం లేదు. ఆ కోమాలో ఉన్నవాడికి ప్రాణం ఉంది, చావలేదు, బతికే ఉన్నాడు, కానీ పనికిరాడు. ఆత్మ లేదు. ఆత్మ ఉంటేనే నీ కళ్ళుకు చూపు, ఆత్మ ఉంటేనే నీ కాళ్లకు నడక, ఆత్మ ఉంటేనే నీ బ్రెయిన్కి పని, ఆత్మ ఉంటేనే నీ గుండె కొట్టుకుంటుంది. ఆత్మ వల్ల జరిగేవన్నీ. ప్రాణం ఉంది కోమాలో ఉన్నవాడికి, కానీ అవయవాలు ఏం పనికిరావు. అవన్నీ పనికి రావాలంటే కాపరు లేని గొర్రెలు వలె ఉన్నందున వారి మీద కనికరపడిన యేసు వారికి, ఇదిగో ఇలాంటివి, వారికి అనేక సంగతులను బోధింపసాగను. మీకెందుకు పాఠాలు చెప్తున్నాను అనుకున్నారు మీరు? నాకేమన్నా జరక్కండి. బైబిల్ చెప్తున్నానని, డ్యూటీలు మానేస్తున్నానని తీశారండి నన్ను. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్
1969లో నేను జాయిన్ అయినప్పటికీ నా జీతం 200. 1969 అప్పుడు నేను అందులో జాయిన్ అయ్యేటప్పటికి నాకు 200. దేవుడి సేవ, దేవుని మాటలు చెప్పాలి, నేను ప్రజలకు చెప్పాలి, ప్రజలు వినకుండా పోతున్నారు, వాళ్ళకి నేను చెప్పాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళని డ్యూటీలకు వెళ్ళేవాడిని కాదు. వాళ్ళు ఏమో తీసేశారు. ఇంతకీ నేను ఎన్ని సంవత్సరాలు పనిచేశారనుకున్నారు? పోర్ట్ ట్రస్ట్ లో 15 ఏళ్లు పనిచేశాను. 20 ఏళ్లు తీశారు. లెక్కేస్తున్నారా? 15 రోజులే 15 సంవత్సరాలే పనిచేశాను. 20 సంవత్సరాలు తీశారు. అమ్మయ్యా, ఇక దేవుడి సేవ చక్కగా చేసుకుంటానని చేసుకున్నాను. ఎందుకైనా మంచిదని నా తండ్రి పని నేను చేసుకుంటూ ట్రిబ్యునల్లో కేసు పడేశాను. నేను దేవుడి సేవ చేసుకుంటున్నాను, భక్తుడిని, నన్ను తీసేశారని. 20 సంవత్సరాలు నలిగింది ఆ కేసు. 20 సంవత్సరాలు చేసుకుంటున్నాను సేవ. నేను జాయిన్ అయినప్పుడు జీతం 200. ఇప్పుడు నేను బ్రతికే ఉన్నాను. నేను రిటైర్ అయిపోయి 20 సంవత్సరాలు అయింది. నేను రిటైర్ అయ్యి 20 సంవత్సరాలు అయింది. నేను జాయిన్ అయినప్పుడు 200 జీతం. ఇప్పుడు నాకు గవర్నమెంట్ నుంచి వస్తున్న జీతం 50,000. ఎంత నా జీతం? 20,000. మరి ఉద్యోగం చేయలేదు. పెన్షన్ అండి, పెన్షన్. దేవుడు ఉన్నాడు అనడానికి నన్ను చూసుకోండి చాలు. మీరు దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి మీరు నా జీవితాన్ని చూసుకోండి. నా వయసు 76. జీతము పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, వృద్ధాప్యం పెద్దగా ఏం ప్రాబ్లం లేదు నాకు. వాక్యం వల్ల బ్రతుకుతాం మనం. బైబిల్ ఏం చెప్పింది? ఎలా బ్రతుకుతామట? సాతానుతో ఏం చెప్పాడు? యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత సైతాన్ గడు వెళ్ళిపోయాడు అక్కడికి. మత్తయి సువార్త చివరిగా చూడండి, విడిచిపెడతారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కోసి పిచ్చిదానా, జానుడు పొట్టకు బెత్తడు నాలుగు భోజనం ఉంటే బతికేస్తాడు అనుకుంటున్నావు కదా నువ్వు. అదే కదా నా పిల్లలందరికీ నేర్పించు. భూమి మీద 840 కోట్ల మంది నా పిల్లలకు నువ్వు నేర్పించేది అదే కదా. కూడు కూడు కూడు, గుడ్డ కూడు గుడ్డు, ఇల్లు, ఇదే కదా. ఏమి నేర్పించే వాళ్ళకి? మనుష్యుడు రొట్టె వలన బతకడు. మరి ఎలా బతుకుతాడు? దేవుని నోట నుండి వచ్చు ప్రతి దేవుని మాట వలన జీవించును. మరి నమ్ముతావా? మీరు నమ్మరు, ఎందుకంటే అలాగా అంటారులేండి. మీరు నమ్ముతారండి దేవుణ్ణి? మీరు నమ్మరండి. నిజంగా చెప్తున్నానండి, మీరు నమ్మినట్టుగా తల ఊపుతారు కానీ నమ్మరు. అప్పుడు నేను ప్రతి నెల జీతం తీసుకోవడానికి వెళ్ళేవాడిని. ఇప్పుడు నాకు ప్రతి నెల ఒక రోజు ముందు నా అకౌంట్లోకి వచ్చి 50,000 పడతాయి. అప్పుడు వెళ్ళేవాడిని. ఉద్యోగం చేసేటప్పుడు జీతం తీసుకోవడానికి వెళ్ళేవాడిని. ఉద్యోగం లేదు, నన్ను ఇంటి దగ్గర కూర్చోబెట్టి ప్రభుత్వం వారు నాకు 50,000, బాబు ఆ దేవుని సేవకుడికి పంపించే 50,000. ఎన్ని సంవత్సరాలు తిన్నాను తెలుసా? 20 ఏళ్లగా నా పెన్షన్ అందుకుంటున్నా. 2020లో నేను
కోర్టులో గెలిచిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిపోతే నేనే మానేశానికి నేను చెయ్యను. 2000 క్షమించండి, 2000 సంవత్సరం. ఇప్పుడు నేను మానేశానా? నాకు ఇప్పుడు 76. ప్రతి నెల పాపం పంపించేస్తారని మంచోళ్ళు, పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు. దేవుడు పోషిస్తాడు నిన్ను. ఏలియాకి రొట్టెలు ఏమి తెచ్చాయి? ఎత్తుకుపోయే కాకులు తెచ్చిపెట్టాయి. కాకులు మన చేతిలో ఉంటే ఎత్తుకుపోతాయి. అది మన నాన్ వెజిటేరియన్ తీసుకొచ్చాయి. ఏలియాకి మాంసం ముక్కలు. దేవుడు నిన్ను పెంచుతాడు, కానీ ఆ నమ్మకం నీకు లేదంతే. ఓకేనా? దేవుడు మనల్ని పెంచుతాడు, కానీ మనం దేవుడి మీద నమ్మం. ఉద్యోగం మనల్ని పెంచుతుంది, మన చదువు మనల్ని పెంచుతుంది. అవునా? ఏమండి, ఈరోజు నాకు లేనిదంటూ ఏమీ లేదండి. ఈరోజు నాకు లేనిదంటూ ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. చివరికి నాకు మనవడు ఉన్నాడు. కొడుకు పుట్టిన తర్వాత వాడిని దేవుడి కోసం పెంచాను. దేవుని సేవ కొనసాగిస్తున్నాడు. వాడికి కొడుకు పుట్టాడు నా వంశంలో. వాణ్ణి కేవలము ప్రపంచ భాష ఇంగ్లీషు ధారావాహికంగా మాట్లాడగలగాలని 1 సంవత్సరం చదవటానికి మాత్రం అండి, ఉద్యోగం చేయడానికి కాదు, చదవడానికి లండన్ పంపించి వాడిని ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. వాడికి వాడొచ్చి ప్రపంచంలో చెప్పాలి. ఇంగ్లీష్ కదా ప్రపంచ భాష, అందుకేనండి. అంతేగాని నా మనవడిని ఏదో విదేశాలకు పంపించి ఉద్యోగాలు చేయించి ఇక డబ్బులు మోసెట్టి దాచేద్దాం అనుకోవడం లేదు. నాకు అసలు అలాంటి కోరిక లేదండి. డబ్బుల మీద ఆశ లేదు. విస్తారమైన జనసమూహమును చూచి వారు వాక్యం చెప్పలేని గొర్రెల వలె ఉన్నందున, కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను యేసుక్రీస్తు వారు బోధించారు. జీవాహారం.